హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రెడ్ హ్యాట్ లీనక్స్ యొక్క రూట్ యూజర్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఎలా ఫర్గెట్ చేయాలనేది ఈరోజు చూసుకున్నాం. సో ఫర్గెట్ రూట్ పాస్వర్డ్. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ నాట్ లిస్టెడ్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళాక యూజర్ నేమ్ వచ్చేసి మన మెయిన్ అడ్మిన్ రూట్ యూజర్ ఎవరు, మెయిన్ యూజర్ రూట్. సో రూట్ పాస్వర్డ్ ఏంటి, root 1 2 3 4. సో ఇక్కడ ఏమొస్తుంది, సారీ దట్ డిడ్ నాట్ వర్క్, ప్లీజ్ ట్రై అగైన్. సో మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది తప్పు చూపిస్తుంది. సో ఇప్పుడు నేను సేమ్ రూట్ 1 2 3 4 అనేది సెట్ చేయాలనుకుంటున్నా, అంటే ఫర్గెట్ చేసేసి. ఓల్డ్ పాస్వర్డ్ మేబీ రూట్ అయి ఉండొచ్చు, రూట్ 1 2 అయి ఉండొచ్చు, బట్ రూట్ 1 2 4 కొట్టినప్పుడు మనకి పాస్వర్డ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో మనం ఆ రూట్ 1 2 4 అనేది ఇప్పుడు సెట్ చేస్తున్నాం. ఓకే, సో దాన్ని సెట్ చేయాలంటే ఫస్ట్ మనం వచ్చేసి సో పవర్ ఆఫ్ రీసెట్, ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాని యొక్క మిషన్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది పవర్లో. సో పవర్లో రీసెట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ వచ్చే ముందుగా మనకి ఈక్వల్ టు ఎమర్జెన్సీ మోడ్, అని ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ మోడ్లోకి అయితే వచ్చేస్తాము. సో ఈ ఎమర్జెన్సీ మోడ్లో మనం 16th లైన్కి రావాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7 8 9 10 11 12 13 14 16th లైన్. సో ఈ 16th లైన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, RHGB క్విట్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో RD.break అనేది మనం వర్డ్ని రీప్లేస్ చేయాలి. సో ఈ ప్లేస్లో RD.break. సో వర్డ్ రీప్లేస్ చేశాక సేవ్ చేయాలి. సేవ్ ఎలా చేయాలంటే కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తే సేవ్ అండ్ సేవ్ అవుతుంది. సో వన్స్ సేవ్ అయినాక మనమైతే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి అయితే వచ్చేసాం, స్విచ్ రూట్లోకి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం /sys రూట్ అనేదాన్ని మౌంట్ చేయాలి. సో మౌంట్ ఎలా చేయాలంటే బై లినక్స్ కమాండ్ ఉంది. సో ఇక్కడ కమాండ్ అనేది మనం వాడదాం. సో మౌంట్ స్పేస్ /o స్పేస్ remount rw స్పేస్ రూట్. సో మనమైతే సిస్ రూట్కి మౌంట్ చేసాం, బట్ మనం ఇప్పుడు వచ్చేసి స్విచ్ అవ్వాలా. సో అంటే స్విచ్ రూట్లోకి అనేదాన్ని మనం ఎంటర్ అవ్వాలంటే దెర్ ఈస్ వన్ కమాండ్. వాట్ ఇస్ ద కమాండ్? chroot స్పేస్ /sys root ఎంటర్. సో మనమైతే సిస్ రూట్లోకి అనేది షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు పాస్వర్డ్ కమాండ్ అనేది ఎంటర్ చేయాలా. వాట్ ఇస్ ద పాస్వర్డ్ కమాండ్? PASSWD పాస్వర్డ్ కమాండ్ ఎంటర్. సో ఎంటర్ చేసిన వెంటనే మనకు అడుగుతుంది, సో న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి, రూట్ యూజర్ యొక్క చేంజింగ్ పాస్వర్డ్ ఫర్ రూట్ యూజర్. ఓకే, నేను ఇందాక ఏం చెప్పాను, రూట్ 1 2 3 4. సో మనం టైప్ చేసిన పాస్వర్డ్ అయితే మనకి కనపరాదు, బట్ పర్ఫెక్ట్గా అయితే కొట్టాలి. సో పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్, రీటైప్ న్యూ పాస్వర్డ్. సో ఇందాక ఏదైతే న్యూ పాస్వర్డ్ టైప్ చేసామో యాజ్ ఇస్ దాన్ని మళ్ళీ కొట్టాలి, రూట్ 1 2 3 4 ఎంటర్. సో అప్డేట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మనం అయితే పాస్వర్డ్ సక్సెస్ఫుల్ చేసాం, బట్ దీన్ని మనము డేట్ అండ్ పాస్వర్డ్ని అప్డేట్ చేసేదానికి ఒక కమాండ్ ఉంటుంది, దాన్ని టచ్ కమాండ్ అంటారు. TOUCH టచ్ స్పేస్ /auto reliable ఎంటర్. సో అప్డేట్ కూడా చేసాం, పాస్వర్డ్ చేంజ్ చేయడం అడిగింది, న్యూ పాస్వర్డ్ పెట్టాము, మళ్ళీ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసాము,
దాని తర్వాత పాస్వర్డ్ని అప్డేట్ కూడా చేసేసాం. నెక్స్ట్ ఎగ్జిట్, అదర్ నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ కొట్టాక మళ్ళీ రైట్ క్లిక్ కొట్టేసేసి ఇక్కడ సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. వన్స్ రీస్టార్ట్ చేశాక సో ఓపెన్ అవుతుంది. సో ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది కోడ్ అనేది. సో కొంచెం అయితే మనం వెయిట్ చేసి ఉండాలి. సో ఇప్పుడైతే మనకి పాస్వర్డ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ నాన్ లిస్ట్లోకి వెళ్ళేసేసి ఫస్ట్ మన యొక్క మెయిన్ యూజర్ కొట్టాల రూట్, దాని తర్వాత మనం పాస్వర్డ్ ఏం పెట్టాం రూట్ 1 2 3 4 ఎంటర్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇచ్చింది లాస్ట్ లాగిన్ అని చెప్పేసి.
సో అది మనం టచ్ కమాండ్ వాడడం వల్ల మనకి ఏ టైంలో అప్డేట్ అయింది అనేది అప్డేటెడ్ డేట్ చూపిస్తుంది మనకి. సో లాగిన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది మనకి. లాగిన్ అయితే రైట్ క్లిక్ కొట్టేసి ఓపెన్ టర్మినల్. సో టర్మినల్ ఓపెన్ చేసుకొని ఇంకా మీరు కమాండ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ LL ఈజ్ ద లాంగ్ లిస్ట్, LS ఈజ్ ద షార్ట్ లిస్ట్. ఒకవేళ హిడెన్ ఫైల్స్ కానీ చెక్ చేసుకోవాలనుకో LL -e. A means hidden files. Hidden means it's a dotted files. Okay friends. సో ఇది మన యొక్క మెయిన్ యూజర్ కానీ ఫర్గెట్ అంటే పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే లాగిన్ పాస్వర్డ్ ఫర్గెట్ చేయాలంటే ఈ రకంగా చేయాలి. ఈ కమాండ్స్ వచ్చేసి ఈ కమాండ్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళేసేసి మీరైతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.